హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం గణితానుగమ నియమానికి సంబంధించినటువంటి థియరీ ఎక్స్ప్లెనేషన్ మరియు అందులో ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఎన్ అనేది సహసంఖ్యా సమితి. ఈ సమితిలో 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అనేటువంటి మూలకాలు ఉంటాయి. సిగ్మా ఎన్ అంటే సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. దాని ఫార్ములా n ఇంటూ n+1/2. సిగ్మా ఎన్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ వచ్చేసి n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అవుతుంది. సిగ్మా ఎన్ క్యూబ్ అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n క్యూబ్. దాన్ని n స్క్వేర్ ఇంటూ n+1/4 హోల్ స్క్వేర్గా రాయొచ్చు, లేదా సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ గణితానుగమన సూత్రాన్ని తెలుసుకుందాం. పి ఆఫ్ ఎన్ అనేది ఒక ప్రవచనము. ఎన్ బిలాంగ్స్ టు ఎన్, పి ఆఫ్ 1 సత్యము మరియు పి ఆఫ్ ఎం సత్యం అయితే పి ఆఫ్ m+1 సత్యం అయితే ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు ఎన్కు పి ఆఫ్ ఎన్ సత్యం అవుతుంది. నెక్స్ట్ అంకశ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. Sn ఈక్వల్ టు a ప్లస్ d ప్లస్ a+2d ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a+n-1 ఇంటూ d. ఇక్కడ n/2 ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అవుతుంది. సో దీన్ని n/2 ఇంటూ a+lగా రాయొచ్చు. ఇక ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అమ్మ, దీన్ని a+n-1 ఇంటూ డీగా రాయొచ్చు. ఏ అంటే మొదటి పదం, డి అంటే పదాంతరం అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గుణశ్రేణి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. Sn ఈక్వల్ టు a ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. దీన్ని ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్గా రాస్తాం. ఆర్ లెస్ దాన్ 1 అయినప్పుడు. ఆర్ గ్రేటర్ దాన్ 1 అయితే ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 బై 1 మైనస్ ఆర్ అని రాస్తాం. అయితే ఎస్ ఇన్ఫినిటీ కనుక్కోవాలంటే ఏ బై 1 మైనస్ ఆర్ అనేటువంటి ఫార్ములాని ఉపయోగిస్తాం. ఇందులో ఏ అనేది మొదటి పదం, ఆర్ అనేది స్థిర నిష్పత్తి అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి. 1/1 ఇంటూ 3 ప్లస్ 1/3 ఇంటూ 5 ప్లస్ 1/5 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్ n పదాల వరకు అన్నాడు. ఇక్కడ S1 తీసుకుందాం. సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ అంటే 1/1 ఇంటూ 3 అంటే 1/3 అవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్ మెథడ్ అప్లై చేద్దాం. 1/3కి ఈక్వల్గా వచ్చేది n ప్లేస్లో 1 తీసుకుంటే 3 ఇంటూ 2 ప్లస్ 3 5. ఇది కాదు, 1/15 వస్తుంది. సో ఇక్కడ n ప్లేస్లో 1 తీసుకుంటే 1/2 ప్లస్ 1 అంటే 1/3 వస్తుంది. ఇంకా ఏమన్నా వస్తే అప్పుడు S2 కనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ 1 తీసుకుంటే 1/1 ప్లస్ 2 అంటే 3, అలాగే 5. కాబట్టి ఇది కూడా కాదు, 1/15 అవుతుంది. ఇక్కడ చూడండి 1 తీసుకోండి, 1/4 ఇంటూ 1 ప్లస్ 3 అంటే 4. ఇది 1/16 వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గణితానుగమన సూత్రానికి సంబంధించినటువంటి సమితి ఏది? ఇందానే మనం డిస్కస్ చేసాం, సహజ సంఖ్యా సమితి. ఆప్షన్ 1 n ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -3 -2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఇంటూ 2n-5 ఈక్వల్ టు. ఇక్కడ ఇచ్చినటువంటిది రాసాం. S2 అంటే మొదటి రెండు పదాలు మొత్తం -3 -2 -5 అవుతుంది. ఇందులో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/6 ఇంటూ 2 ప్లస్ 1 ఎంతమ్మా 3. 4 2s 8 -13 -5 వస్తుంది. 3 1s 3 2s, ఇది -5/2 వస్తుంది. కానీ ఏమి రావాలి? -5 రావాలి. కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ మొదటి పదం తీసుకోవచ్చు, మొదటి రెండు పదాలు మొత్తం తీసుకోవచ్చు. అది బ్యాలెన్స్ ఏవైనా రెండు వచ్చినప్పుడు 3 పదాలు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం మనం ఒక పదమే చేసాం, ఇక్కడ రెండు పదాలు మొత్తం చేస్తాం అనమాట. సో ఇక్కడ 4 ఇంటూ 2 8, 8 - 1 అంటే 7, 7 ఇంటూ 2 ప్లస్ 1 3, 7 ఇంటూ 3/2 21/2 వస్తుంది. ఇది కూడా కాదు. సో ఇది చూద్దాం. 1/6 ఇంటూ n అంటే 2, n+1 2 + 1 3, 4n-13 ఇందా చేసాం కదా, -5. 2 3 6, 6 క్యాన్సిల్ అయితే -5 వచ్చింది. చూడండి ఇక్కడ -5, ఇది కూడా -5.
ఓకే, దీనికి -5 రాకపోతే అప్పుడు ఇదే రైట్గా తీసుకుందాం. సో 2 ఇంటూ 2 స్క్వేర్ -5 ఇంటూ 2, అప్పుడు 4 2s ఎంత 8 -10 -2 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, n బిలాంగ్స్ టు n అన్ని విలువలకు 10^2n-1 + 1ని నిశ్శేషంగా భాగించున్నది అని చెప్పిచ్చారు. ఇక్కడ మనకిచ్చింది ఏంటంటే 10^2n-1 + 1 ఇచ్చారు. ఇఫ్ n = 1, n బదులు 1 తీసుకుంటే 10^2 1s 2 - 1 10^1 + 1 11 వస్తుంది. సో ఇక్కడ 11 అనేది దేనితో నిశ్శేషంగా భాగిస్తుంది? 11 తోటి నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 ఇంటూ 3 + 3 ఇంటూ 4 + 4 ఇంటూ 5 ప్లస్ అండ్ సో ఆన్ n పదాల వరకు. 2 ఇంటూ 3 + 3 ఇంటూ 4 + 4 ఇంటూ 5 ప్లస్ అండ్ సో ఆన్ n పదాల వరకు అని ఇచ్చారు. దీన్ని కూడా ఆప్షన్ మెథడ్లోనే చేద్దాం. ఇక్కడ S1 కానీ అంటే మొదటి పదం వరకు తీసుకుంటే అంటే n ప్లేస్లో 1 తీసుకుంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సమానం కావచ్చు కాబట్టి నేను ఇప్పుడు S2 కనుక్కుంటున్నాను. S2 అంటే 2 ఇంటూ 3 అంటే 6 ప్లస్ 3 4s వచ్చేసి 12. 6 + 12 ఎంత? 18. కాబట్టి n బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 18 రావాలి. సో n బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 6 2s 12 ప్లస్ 14/9. సో 2 ఇంటూ 12 ప్లస్ 14 26 4 30. 2 ఇంటూ 30/9 2 15s 3 10s 3 3s. సో 20/3 వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ n బదులు 2 తీసుకుంటే 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 - 6 2s 12 ప్లస్ 11/6. సో ఇక్కడ 11 + 4 15. 15 - 2 ఏమవుతుంది? 3. సో 2 ఇంటూ 3 6. 6/6 ఎంత? 1. కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక్కడ కూడా 2 తీసుకుంటే 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 6 2s 12 ప్లస్ 11/3. చూడప్పుడు 2 ఇంటూ ఇదేమవుతుంది? 27/3. 3 9s 2 9s ఎంతమ్మా? 18. చూడండి ఇక్కడ 18 ఇక్కడ 18. సో రైట్ అవుతుంది. సో ఇక్కడ కూడా 18 రాకపోతే అప్పుడు మనం ఇది కరెక్ట్గా తీసుకుందాం. సో 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 6 2s 12 ప్లస్ 11/6. సో అప్పుడు 2 ఇంటూ ఇదేమవుతుంది? 27/6. సో ఇక్కడ 3 9s 3 2s 2 2 క్యాన్సిల్ అయిపోతే 9 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 9 ప్లస్ 3 ఇంటూ 12 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ ఇచ్చినటువంటిది రాసుకున్నాం. ఇక్కడ S2 కనుక్కుందాం. S2 అంటే 1 ఇంటూ 6 6 ప్లస్ 2 9s 18 అవుతుంది. 6 + 18 24 అవుతుంది. ఇప్పుడు n ప్లేస్లో 2 తీసుకుంటే 2 ఇంటూ 2 + 1 3 ఇంటూ 2 + 2 4. సో 2 ఇంటూ 3 ఇంటూ 4 24 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 2 + 1 3 2 + 2 4 2 + 3 5/4 4 4 క్యాన్సిల్ అయితే 15 కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ కూడా చూడండి 2 + 1 3 2 + 2 4 3 4s 12 ఇది కూడా కాదు. నెక్స్ట్ 2 + 1 3 2 + 2 4/3 3 3 క్యాన్సిల్ అయితే 4 ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 7 ప్లస్ n టర్మ్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటిది రాసుకున్నాం. 1 ఇంటూ 3 3 అవుతుంది. S2 కనుక్కుందాం. ప్లస్ 3 ఇంటూ 5 15 3 + 5 15 ఏమవుతుంది? 18 అవుతుంది. సో ఇక్కడ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 4 ఇంటూ 2 స్క్వేర్ 4 4s ఏమవుతుంది? 16 అవుతుంది. ప్లస్ 6 2s 12 -1/3 అవుతుంది. సో 2 ఇంటూ 16 + 12 28 28 - 1 27/3 3 9s. సో 2 9s ఎంత వస్తుంది? 18. సో మిగతావి కూడా 18 రాకపోతే అప్పుడు ఇది రైట్ అవుతుంది. చూడండి 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 4 4s ఏమవుతుంది? 16 ప్లస్ 6 2s 12 -1/3 28 - 1 27/3 అంటే 9 వస్తుంది కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ చూడండి n² + n + 1 అంటే 2 స్క్వేర్ అంటే 4
ప్లస్ 2 ప్లస్ 1, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7, కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ కూడా 4 ప్లస్ 2 మైనస్ 1, 6 మైనస్ 1 5, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1 by 1 into 4 plus 1 by 4 into 7 plus 1 by 7 into 10 plus and so on n terms అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కూడా S2 కనుక్కుందాం. 1 by 1 into 4 1 by 4 plus 1 by 4 into 7 1 by 28, LCM చేస్తే 28, 4 7s 28 1s, 8 by 28, 8 by 28 అంటే 4 2s 4 7s, 2 by 7 వస్తుంది. సో ఇక్కడ n బదులు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 by 5 2s 10 minus 1, 1 by 10 minus 1 అంటే 1 by 9, కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ 1 by 2 plus 4 1 by 6, కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక్కడ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 by 3 2 6 plus 1 7, 2 by 7, ఇది కూడా 2 by 7 కాకపోతే అది రైట్ అవుతుంది. సో 2 by 5 2s 10 minus 1, 2 by 9, ఇది కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus and so on n terms అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ కూడా S2 కనుక్కుందాం. 1 into 2 into 3 6 plus 2 into 3 into 4 24, మొత్తం ఎంత అవుతుంది 30 అవుతుంది. సో ఇక్కడ 30కి ఈక్వల్గా ఏదో వస్తుందో చూద్దాం. ఇప్పుడు n బదులు 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 plus 1 3, 2 plus 2 4, 2 plus 3 5 by 4, 4 4 క్యాన్సిల్ అయితే 15 వచ్చింది, కాబట్టి ఇది కాదు. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఇది 0 వస్తుంది ఎందుకంటే ఇక్కడ n-2 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 2 plus 1 3, 2 plus 2 4, 2 plus 3 5 by 4, 4 4 క్యాన్సిల్ అవుతుంది. 2 3 6, 6 5 30, ఓకే ఇది సరిపోయింది 30కి. కానీ ఇది కూడా కానప్పుడు అది మనం కన్క్లూడ్ చేస్తాం. 2 into 2 plus 1 3, 2 plus 2 4, 2 3 6, 6 4 24, కాబట్టి ఇది కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ n బిలాంగ్స్ టు n అయితే 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1ను నిశ్శేషంగా భాగించే సంఖ్య అన్నాడు. ఇప్పుడు n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, అలాగే n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఇచ్చినటువంటిది రాసాం. 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1. ఇక్కడ n ఈక్వల్ టు 1 తీసుకుందాం. n ఈక్వల్ టు 1 తీసుకుంటే 3 into 5 power 2 1s 2 plus 1 3 అవుతుంది, ప్లస్ 2 power 3 plus 1 4 అవుతుంది. సో 3 into 125 plus 2 power 4 2 అంటే 16 వస్తుంది. అలాగే 3 into 125 అంటే 725 plus 16, ఇది 391 వస్తుంది. ఈ 391ని 17 into 23గా రాస్తాం. అప్పుడు ఈ రెండిట్లో 2 అవ్వచ్చు ఆన్సర్, కాబట్టి ఈసారి n ఈక్వల్ టు 2 తీసుకుందాం. n ఈక్వల్ టు 2 తీసుకుంటే అప్పుడు ఏమైందంటే 3 into 5 power 2 2s 4 plus 1 5 power 5 plus 2 power 3 2 6 plus 1 7 అవుతుంది. సో 3 into 5 power 5, 5 power 5 అంటే 3125 అవుతుంది, ప్లస్ 2 power 7 అంటే 128. సో దీన్ని 3తో మల్టిప్లై చేసి 128 యాడ్ చేస్తే 9503 వస్తుంది. దీన్ని 17 into 559గా రాస్తాం. అంటే ఇక్కడ ఎవరున్నారు 17 ఒక్కటే ఉంది, 559ని లేవన్నమాట. సో 17 ఒక్కటే ఉంది కాబట్టి 17 అనేది రైట్ అవుతుంది. 17 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 49 whole power n plus 16n plus k సంఖ్య n బిలాంగ్స్ టు nకు 64చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అయితే k యొక్క రుణపూర్ణాంక విలువ అన్నాడు. సో ఇక్కడ మనం చూడండి 49 whole power n plus 16n plus k అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ n బదులు మనం 1 తీసుకుంటే n ఈక్వల్ టు 1 తీసుకుంటే 49 plus 16 plus k ఉంటుంది. 16 1 16 plus k, ఇది 64చే నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 64కి ఈక్వల్ చేస్తాం. దాని నుంచి k అంటే 64 మైనస్ 49 plus 16 ఎంత 65, 64 minus 65 minus 1 వస్తుంది. సో -1 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి,
ఏ కామా బీలు విభిన్న అకరణీయ సంఖ్యలు. n బేసి ధన పూర్ణాంకము. a పవర్ n ప్లస్ b పవర్ nను ఎల్లప్పుడూ నిశ్శేషంగా భాగించినది. ఇక్కడ n వాల్యూ 1 తీసుకుంటే ఏమొస్తుంది? a పవర్ n ప్లస్ b పవర్ n అంటే a ప్లస్ b అనేది ఎల్లప్పుడూ నిశ్శేషంగా భాగిస్తుంది. ఇక్కడ బేసి ధన పూర్ణాంకం అన్నాడు. ఒకవేళ n బదులు 3 తీసుకున్న a క్యూబ్ ప్లస్ b క్యూబ్ని a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్గా రాస్తాం. అప్పుడు కూడా a ప్లస్ b నిశ్శేషంగా భాగిస్తుంది. సో ఆప్షన్ 2 a ప్లస్ b ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, n బిలాంగ్స్ టు n, 1 ప్లస్ 1/√2 ప్లస్ 1/√3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/√n వాల్యూ. ఇప్పుడు ఇచ్చినటువంటిది రాయటం జరిగింది. సో మనకి దీని నుంచి 1 లెస్ దాన్, 2 లెస్ దాన్, 3 లెస్ దాన్ సో ఆన్ n అనేటువంటి లెస్ దాన్ n అనేటువంటి విషయం తెలుసు. 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 అట్లా పెద్దది అనమాట. సో అప్పుడు రూట్ చేస్తే √1 లెస్ దాన్, √2 లెస్ దాన్, √3 లెస్ దాన్, √4 లెస్ దాన్ సో ఆన్ లెస్ దాన్ √n అవుతుంది. సో ఇప్పుడు 1 చేస్తే 1/√1 అనేది పెద్దది అవుతుంది, ఎందుకంటే గ్రేటర్ దాన్ 1/√2 గ్రేటర్ దాన్ 1/√3 గ్రేటర్ దాన్ 1/√4 గ్రేటర్ దాన్ అండ్ సో ఆన్ గ్రేటర్ దాన్ 1/√n అవుతుంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎలా రాస్తానంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది కదా, 1 ప్లస్ 1/√2 అది కదమ్మా. సో చూడండి, 1 ప్లస్ 1 అంటే 1/√1 అనమాట. 1 ప్లస్ 1/√2 ప్లస్ 1/√3 ప్లస్ 1/√4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/√10 అని కాబట్టి మనకి ఇచ్చింది. ఇక్కడ 1 వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఈ లాస్ట్ టర్మ్ కంటే కూడా పెద్దదవుతుంది. అలాగే 1/√2 కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/√10 అవుతుంది. అలాగే 1/√10 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/√10 అవుతుంది. సో సమ్ కూడా, అంటే ఒక్క పదమే ఎక్కువ ఉన్నప్పుడు సమ్ చేస్తే వీటి మొత్తము కూడా సమ్ ఆఫ్ ది గివెన్ టర్మ్స్ ఆల్సో ఏమవుతుందంటే n టర్మ్స్ ఉంటాయి కాబట్టి 1 2 3 4 అలా n టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఈ సమ్ అనేది n/√10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సో దాని నుంచి సమ్ ఏమవుతుందంటే n/√10, nని √10 ఇంటూ √10గా రాస్తాం కాబట్టి /√10, √10 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది సరి అయిన సమాధానం అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు √10 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1³/1 ప్లస్ 1³ ప్లస్ 2³/1 ప్లస్ 3 ప్లస్ 1³ ప్లస్ 2³ ప్లస్ 3³/1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్, n పదాలు అని చెప్పి ఇచ్చాడు. ఇందాక చేసినటువంటి పద్ధతిని మనం ఫాలో అవుదాం. ఇక్కడ S2 కనుక్కుందాం. S1కి 1 లేదా 2 ఆన్సర్లు రావచ్చు కాబట్టి మళ్ళీ S2 చేయాల్సి వస్తుంది కాబట్టి ఒకేసారి S2 కనుక్కుందాం. ఇచ్చినటువంటి సమీకరణము రాసుకున్నాం. S2 కనుక్కుందాం. 1³/1 అంటే 1 ప్లస్ 1³ అంటే 1 ప్లస్ 2³ అంటే 8/1 ప్లస్ 3 4. సో 1 ప్లస్ 9/4 ఎల్సిఎం చేస్తే 4 1s 4 ప్లస్ 9 13/4 వస్తుంది. సో 13/4కి ఏది ఈక్వల్ అవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చింది ఫస్ట్ ఆప్షన్ n/24 ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 13. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే ఇక్కడ S2 కనుక్కున్నాం కాబట్టి 2 అనమాట. 2/24 ఇంటూ 2 ఇంటూ 2² 8 అవుతుంది. ప్లస్ 9 2s 18 ప్లస్ 13. సో 2/24 అంటే 1/12 ఇంటూ మొత్తం ఎడిషన్ చేస్తే 39. కాబట్టి 3 13s 3 4s 13/4 వస్తుంది. అలాగే మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. n/12 ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 13. ఇక్కడ మనం గమనిస్తే దీంట్లో ఇది ఆఫ్ ఉంది కాబట్టి ఇదేమైంది 2/12 ఇంటూ 39 వస్తుంది. అంటే 13 3s 13 4s 3 13s 3 4s అప్పుడేమైంది 26/4 వస్తుంది. కాబట్టి ఇది కాదు కదా. సో ఆప్షన్ 3 చూద్దాం. n/6 ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 11 అని ఇచ్చారు.
సో 2/6 ఇంటూ 2n స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 8 ప్లస్ 9 2s 18 ప్లస్ 11. సో 2/6 అంటే 1/3 1/3 ఇంటూ 37. కాబట్టి ఇది కూడా కాదు. సో ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఏంటంటే n/24 ఇంటూ ఏమి ఇచ్చారంటే 2n స్క్వేర్ ప్లస్ 9n ప్లస్ 11 అని ఇచ్చారు. సో 2/24 ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ 9n ప్లస్ 11 అనేది ఎంత వస్తుందంటే 37 వస్తుంది. సో ఇది వచ్చేసి 37/12. కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 13/4 వచ్చింది. S2 కూడా 13/4 వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కూడా S2 కనుక్కుందాం. S2 అంటే 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే దీన్ని 5గా రాస్తాం. 1 ప్లస్ 5 ఎంతమ్మా 6. మనకు 6 రావాలి n బదులు 2 తీసుకుంటే. 2 ఇంటూ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 2 ప్లస్ 2 4/12. సో 4 1s 4 3s 3 1s 3 3s ఇది 6 వచ్చింది. సో మిగతాయి రాకపోతే ఇది రైట్గా తీసుకుందాం. సో 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 9 వస్తుంది. 2 ప్లస్ 2 4/12 4 3s 3 3s 3 వచ్చింది. కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ 2 ఇంటూ 3 ఇంటూ 2 2s 4 4 ప్లస్ 1 5/6 6 6 క్యాన్సిల్. ఇది 5 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 3 ఇంటూ 2 2s 4 మైనస్ 1 3/6 ఇది 3 వచ్చింది. కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక్కడ ఆప్షన్ 1 6 వచ్చింది. S2 కూడా 6 ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ AK ఈక్వల్ టు 1/k ఇంటూ k ప్లస్ 1. k బిలాంగ్స్ టు n అయితే సిగ్మా k ఈక్వల్ టు 1 to n AK హోల్ స్క్వేర్ ఈక్వల్ టు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి సమస్యని రాసుకున్నాం. ఇక్కడ 1/k ఇంటూ k ప్లస్ 1ని మనం ఎలా రాయొచ్చు అంటే 1/k మైనస్ 1/k ప్లస్ 1గా రాయొచ్చు. దీన్ని సింప్లిఫై చేసినా కూడా మనకు అదే వస్తుంది. సో ఇప్పుడు సిగ్మా k ఈక్వల్ టు 1 to n AK లేదా ముందు ఇది రాద్దాం 1/k మైనస్ 1/k ప్లస్ 1 అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 మైనస్ ఇక్కడ 1/n ప్లస్ 1 అవుతుంది. సో సిగ్మా k ఈక్వల్ టు 1 to n AK దీన్ని ఎలా రాస్తామంటే సిగ్మా k ఈక్వల్ టు 1 to n 1/k మైనస్ 1/k ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే k బదులు 1/1 మైనస్ 1/2 అవుతుంది. సిగ్మా ఉంది కాబట్టి ప్లస్ నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 మైనస్ 1/2 ప్లస్ 1 అంటే 3. ఇలా లాస్ట్గా మనకేం వచ్చిందంటే లాస్ట్ టర్మ్ n సబ్స్టిట్యూట్ చేస్తే 1/n మైనస్ 1/n ప్లస్ 1 వస్తుంది. సో ఇప్పుడు మనం గమనిస్తే ఇందాక ఇది రాసాం కదా 1 మైనస్ 1/n ప్లస్ 1 అని. అది ఎందుకు రాసాం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 1 మైనస్ హాఫ్ ఇది హాఫ్ మైనస్ 1/3 అలాగా ఈ లాస్ట్ దాని ముందు టర్మ్ మైనస్ 1/n ఇక్కడ ఏమొచ్చింది ప్లస్ 1/n మైనస్ 1/n ప్లస్ 1 వస్తుంది. ఇది 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 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ఇక మిగిలిపోయేది 1 మైనస్ 1/n ప్లస్ 1. ఇప్పుడు అర్థమైందా ఇది ఎందుకు రాసాము అందుకనమాట 1 మైనస్ 1/n ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏమొస్తుంది n ప్లస్ 1 మైనస్ 1/n ప్లస్ 1 1 1 క్యాన్సిల్ అయితే n/n ప్లస్ 1 వస్తుంది. సో సిగ్మా n ఈక్వల్ టు k ఈక్వల్ టు 1 to n AK ఇది. సో దీని హోల్ స్క్వేర్ కదా మనల్ని అడిగింది కాబట్టి n/n ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ n/n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సిగ్మా k ఈక్వల్ టు 1 to n k ఇంటూ 1 ప్లస్ 1/n హోల్ పవర్ k మైనస్ 1 n బిలాంగ్స్ టు n అయినప్పుడు దీని విలువ అడిగారు.
సో ఇప్పుడు ఇందులో దీన్ని సమ్మేషన్ రాద్దాం. ఇక్కడ ఫస్ట్ k బదులు 1 తీసుకున్నట్లయితే 1 ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది కదా, k ఇంటూ అని ఉంది. సో 1 ఇంటూ 1 ప్లస్ 1/n హోల్ పవర్ 0 వస్తుంది. ప్లస్ 2 తీసుకుంటే 2 ఇంటూ 1 ప్లస్ 1/n హోల్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది. 3 తీసుకుంటే 3 ఇంటూ 1 ప్లస్ 1/n హోల్ పవర్ 3 మైనస్ 1 అంటే 2 వస్తుంది. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఇంటూ 1 ప్లస్ 1/n హోల్ పవర్ n మైనస్ 1 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ 1/n ఉన్న దగ్గరల్లా 1 ప్లస్ 1/nని t అని చెప్పి అనుకుందాం. ఇది అలా t అని తీసుకుందాం. చూడండి, ఇది హోల్ పవర్ 0 ఉంది కాబట్టి 1 అయింది. సో s ఈక్వల్ టు 1 ప్లస్ ఇది ఎనీ పవర్ 0 1 కాబట్టి 1 ప్లస్ 2t ప్లస్ 3t స్క్వేర్ ప్లస్ 4t క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n t పవర్ n మైనస్ 1 వస్తుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రతి పదాన్ని టీతో గుణిద్దాం. st ఈక్వల్ టు t ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 3t క్యూబ్, అలాగా లాస్ట్ టర్మ్ వచ్చేసి n ఇంటూ t పవర్ n మైనస్ 1 కాబట్టి t పవర్ n అవుతుంది. సో ఇప్పుడు sని stని sలోంచి stని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో s మైనస్ st, ఓకేనా. ఈ రెండిట్లో s కామన్ చేస్తే s ఇంటూ 1 మైనస్ t, ఇది కూడా ఎన్ని మైనస్లు అయిపోతాయి కదా, 1 మైనస్ t ప్లస్ 2t మైనస్ 2t స్క్వేర్, 2t మైనస్ 2t స్క్వేర్ ఇక్కడ, అలాగే ఇక్కడ మళ్ళీ 3t స్క్వేర్ ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ 1 ప్లస్ టోటల్గా ఇక్కడ మళ్ళీ 2t ఉంది. సో 1 మైనస్ t ప్లస్ 2t 1 ప్లస్ t, అలాగే తర్వాత t స్క్వేర్ ప్లస్ t క్యూబ్ ప్లస్ అండ్ సో అని దీని ఈ రెండింటిని యాడ్ చేస్తే అలా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎంత టర్మ్ వచ్చేసి ఏమొస్తుందంటే t పవర్ n మైనస్ 1 మైనస్ n ఇంటూ t పవర్ n వస్తుంది. సో ఇప్పుడు మనకి s ఇంటూ 1 మైనస్ t, s ఇంటూ 1 మైనస్ t ఈక్వల్ టు ఇక్కడ మనకి గమనించినట్లయితే 1 ఇంటూ t పవర్ n మైనస్ 1 బై t మైనస్ 1 మైనస్ n ఇంటూ t పవర్ n వస్తుంది. ఎందుకని sn ఫార్ములా ఏంటి, a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1, ఆ ఫార్ములా యూజ్ చేసాం. సో s ఇంటూ 1 మైనస్ t ఈక్వల్ టు, సో ఇక్కడ ఇప్పుడు t ఉన్న దగ్గరల్లా మనం ఏం చేద్దామంటే 1 ప్లస్ 1 బై n, ఇందాక మనం టీని ఏదైతే తీసుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n మైనస్ 1 బై 1 ప్లస్ 1 బై n మైనస్ 1, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే మైనస్ n అంటే n, అలాగే t అంటే 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ nని ఎల్సిఎం చేస్తే n ప్లస్ 1 బై n హోల్ పవర్ n మైనస్ 1 బై ఇక్కడ 1 బై n ఉంటుంది. సో మైనస్ n ఇంటి ఇక్కడ కూడా అంతే, n ప్లస్ 1 బై n హోల్ పవర్ n వస్తుంది. సో ఇప్పుడు ఈ nని మనం పైకి తీసుకెళ్దాం, పైకి తీసుకెళ్ళి మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు మల్టిప్లై చేస్తే ఏముంటుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏముంది, n ప్లస్ 1 హోల్ పవర్ n మైనస్ n పవర్ n వన్స్ n పవర్ n బై n పవర్ n, అలాగే బై ఏముంది 1 బై n ఉంది. ఈ 1 బై n పైకి వెళ్తే ఇంటూ n అవుతుంది. మైనస్ ఇక్కడ కూడా చూడండి n పవర్, ఈ n పవర్ n ఇటు తీసుకొస్తే 1 మైనస్ n అవుతుంది. 1 మైనస్ n పవర్ n అంటే ఇక్కడ చూడండి n పవర్ n, ఇదేమో 1 బై n పవర్ n కదా. సో దీని రెండింటిని చేస్తే n పవర్ 1 మైనస్ n ఇంటూ n ప్లస్ 1 హోల్ పవర్ n వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ n పవర్ n పైకి తీసుకెళ్దాం. అప్పుడు n ప్లస్ 1 హోల్ పవర్ n మైనస్ n పవర్ n ఇంటూ n పవర్ 1 మైనస్ n వస్తుంది. మైనస్ n పవర్ 1 మైనస్ n ఇంటూ n ప్లస్ 1 హోల్ పవర్ n. ఈ n పవర్ 1 మైనస్ nని కామన్ చేద్దాం. n పవర్ 1 మైనస్ n కామన్ చేస్తే ఇక్కడ ఏముందో చూడండి, n ప్లస్ 1 హోల్ పవర్ n మైనస్ n పవర్ n మైనస్ ఇది బయట రాసాం కాబట్టి n ప్లస్ 1 హోల్ పవర్ n.
ఈ టర్ము క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంక మిగిలిపోయింది ఏంటి, n పవర్ 1 - n ఇంటూ -n/n ఉంది. ఓకే, సో ఇందులో నుంచి -1 కామన్ చేద్దాం. -1 కామన్ చేస్తే ఇక n పవర్ 1 - n ప్లస్ n అనమాట. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో టోటల్గా -1 ఇంటూ n ఉంది. సో ఇక్కడ ఏముందో చూడండి, 1 - 1 క్యాన్సిల్ అయిపోతే మైనస్ వస్తుందమ్మా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, s(-1/n) వస్తుంది. సో s(1) వచ్చేసి ఏమవుతుందంటే -1 ఇంటూ n ఇంటూ ఇది తీసుకొస్తే n/-1. ఈ -1 క్యాన్సిల్ అయిపోయి n² వస్తుంది. ఇక్కడ n² అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1/2 ఇంటూ 2/2/1³ ప్లస్ 2/2 ఇంటూ 3/2/1³ ప్లస్ 2³ ప్లస్ 3/4 ఇంటూ 4/2/1³ ప్లస్ 2³ ప్లస్ 3³ ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ అని ఇచ్చారు. సో ఇందులో మనం s2 కనుక్కుందాం, అంటే సమ్ ఆఫ్ 2 టర్మ్స్. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1/2/1³ అంటే 1/2/1³ అంటే ఏమొస్తుంది, 1/2 ప్లస్ ఇక్కడ కూడా ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. 3/2/1³ ప్లస్ 2³ అంటే 9 అనమాట. 3 1s 3 3s అంటే 1/2 ప్లస్ 1/6 అనమాట. 1/2 ప్లస్ 1/6, 1/2 ప్లస్ 1/6 అంటే LCM 6, 2 3s, 3 ప్లస్ 1 4, 4/6, 4/6 అంటే ఎంత, 2/3. ఇప్పుడు 2/3కి ఈక్వల్ అయ్యేది చూద్దాం. n ప్లేస్లో 2 తీసుకుంటే 2 - 1/2 అంటే ఏమైంది, 1/2. కాబట్టి ఇది కాదు. ఇక్కడ 2/2 ప్లస్ 1 3, ఇది సరిపోయింది. అయితే మిగతావి కూడా చెక్ చేద్దాం. 2 ప్లస్ 1 3/2 ప్లస్ 2 4, కాబట్టి ఇది కూడా కాదు, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2³ ప్లస్ 4³ ప్లస్ 6³ ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ అని ఇచ్చి k ఇంటూ n² ఇంటూ n+1² అయితే k వాల్యూ అని చెప్పి ఇచ్చారు. సో ఇందులో మనం గమనించండి, ఇక్కడ 2³ 4³ 6³ ఇలా ఉంది. వీటన్నిటిలోంచి 2³ అనేదాన్ని మనం కామన్ చేస్తే ఏమొస్తుంది, 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n³ వస్తుంది. అలాగే దీనికి మనం ఫార్ములా రాసాము ఆల్రెడీ. 2³ అంటే 8 అవుతుంది. సమ్ ఆఫ్ n టర్మ్స్ వచ్చేసి ఏమవుతుంది, సమ్ ఆఫ్ n³ టర్మ్స్ వచ్చేసి n² ఇంటూ n+1² వస్తుంది. సో ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్, k ఇంటూ n² ఇంటూ n+1² ఈక్వల్. ఈ n² ఇంటూ n+1² క్యాన్సిల్ అయిపోతుంది రెండు సైడ్లు. 4 1s 4 2s అంటే k వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ 2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ n బిలాంగ్స్ టు n, 10n ప్లస్ 3 ఇంటూ 4n+2 ప్లస్ 5ను నిశ్శేషంగా భాగించు సంఖ్య అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ n బదులు 1 తీసుకుందాం. n బదులు 1 తీసుకుంటే 10^1 ఏమైంది, 10 అవుతుంది. ప్లస్ 3 ఇంటూ 4³ అంటే రాయండి, 3 ఇంటూ 4³ ప్లస్ 5. సో ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే 10 + 5 అంటే 15, అలాగే 3 ఇంటూ 4³ అంటే 4 4 16, 16 4s 64 3s వచ్చేసి 192. సో 15 ఇంటూ 192, 15 ప్లస్ 192, ఇక్కడ ప్లస్ కదా ఉంది, 15 ప్లస్ 192 అంటే 207. 207ని ఎలా రాస్తాము, 9 2s 9 3s అంటే 9 ఇంటూ 23గా రాస్తాం. అంటే ఇది 9తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 23తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 తీసుకుందాం, n బదులు 2 తీసుకుందాం. 2 తీసుకుంటే 10² అంటే ఎంత వస్తుంది, 100 ప్లస్ 3 ఇంటూ 4^2 + 2 అంటే 4 వస్తుంది. ప్లస్ 5, 100 ప్లస్ 5 ఎంత, 105 ప్లస్ 3 ఇంటూ 4^4 అంటే 256 3s వచ్చేసి 768. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 873 వస్తుంది. ఈ 873ని 9 ఇంటూ 97గా రాస్తాం. ఇక్కడ
97ని 23 ఇంటూ సంథింగ్ ఇది రాయలేము, ఇది ప్రధాన సంఖ్య కాబట్టి. సో రెండిట్లో కామన్గా ఉంది ఎవరు, 9 కదా, కాబట్టి 9 అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 100 క్యూబ్ ఈక్వల్ టు కే స్క్వేర్ అయితే కే విలువ అన్నారు. సో దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ 100 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మొదటి మొదటి n క్యూబ్ గణాల మొత్తం వచ్చేసి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ n ప్లేస్లో 100 ఉంది కాబట్టి 100 ఇంటూ 100 ప్లస్ 1 అంటే 101/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్. అంటే కే వాల్యూ ఏమొస్తుంది, 100 ఇంటూ 101/2, 2 1s 2 50s, 50 ఇంటూ 101 అంటే 5050 వస్తుంది. ఈ 5050 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1, 1 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n పదాల మొత్తం అని ఇచ్చారు. ఇక్కడ ప్రతి టర్మ్లో 1/1 మైనస్ ఎక్స్ కామన్ చేద్దాం. అప్పుడు ఏమైందంటే 1/1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ 1 కాబట్టి ఇది 1 మైనస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ ఇక్కడ 1/1 మైనస్ ఎక్స్ కామన్ చేస్తే 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఈ విధంగా 1/1 మైనస్ ఎక్స్ కామన్ చేసాం. సో ఇదేమైందంటే 1/1 మైనస్ ఎక్స్ ఇంటూ చూడండి 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఇది వచ్చేసి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది వచ్చేసి 1 మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ పవర్ n వస్తుంది అనమాట. సో చూడండి 1/1 మైనస్ ఎక్స్ 1 1 1 1 ఇలా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n టర్మ్స్ ఉన్నాయి. n మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్ ఏముంటుంది, మైనస్ ఎక్స్ పవర్ n ఉంటుంది. సో ఇక్కడ 1/1 మైనస్ ఎక్స్ ఇంటూ n మైనస్ ఎక్స్ కామన్ చేస్తే ఏముంటుంది, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఉంటుంది. సో 1/1 మైనస్ ఎక్స్ ఇంటూ, సో చూడండి ఇక్కడ మనకి తెలిసినటువంటి ఫార్ములాని మనం అప్లై చేద్దాం. n మైనస్ ఇక్కడ ఎక్స్ ఇంటూ చూడండి ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ పవర్ n మైనస్ 1ని ఎలా రాస్తామంటే 1 మైనస్ ఎక్స్ పవర్ n బై 1 మైనస్ ఎక్స్గా రాస్తాం. సో సబ్స్టిట్యూట్ చేయండి, 1 మైనస్ ఎక్స్ పవర్ n బై 1 మైనస్ ఎక్స్ అలా సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి n ఇంటూ 1/1 మైనస్ ఎక్స్ n/1 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ n బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో n/1 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ n బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.